హలో అండి. దేవునికి నైవేద్యంగా సమర్పించే ఈ దద్దోజనాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. కుక్కర్‌లో 1 కప్ వరకు రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. 1 కప్ రైస్‌కి 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి రైస్ అంతా మెత్తగా ఉడికింది. వాటర్ కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. గెరిటెతోనే బాగా మ్యాష్ చేసుకోవాలి వేడిగా ఉండేటప్పుడే. ఇందులో 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు ఫ్రెష్‌గా ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే బాగుండదండి. ఫ్రెష్‌గా ఉండే పెరుగు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందామండి. పోపు వేయడం కోసం ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న పోపుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ రైస్లో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా దానిమ్మ పండు గింజలు వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ అయిన గుళ్ళో ప్రసాదంగా ఇచ్చే ఈ దద్దోజనం రెడీ. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది.